సార్ మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ హెచ్డి కుమారస్వామి గారు వచ్చారు సార్, యూనియన్ కౌన్సిల్ మినిస్టర్ గారు. క్లియర్గా చెప్పారు ప్రైవేటైజేషన్ చేయబోతలేదు అని క్లియర్గా చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏమి ఇవ్వాలో మాకైతే అర్థమవుతలే. ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి అయితే లేదు. ఈవెన్ లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పోరాడిన దానికే అప్పుడు ఉండే గవర్నమెంట్ రిట్ పిటిషన్స్ చాలా మంది ఫైల్ చేస్తే అప్పుడు ఆ ప్రెషర్ తట్టుకోలేకనే వాళ్ళు కూడా ఫైల్ చేయడం జరిగింది అధ్యక్ష. సో క్వశ్చన్ ప్రైవేటైజేషనే లేదు అని చెప్తున్నాం. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏముంది? ఇప్పుడు రివైవల్ ఒకవేళ లాసెస్ ఉంటే బోర్డులో కూర్చొని డిస్కస్ చేసి డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కొంత ల్యాండ్ విచ్ వాళ్ళ దగ్గర ఉండే హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్లో కొంత ల్యాండ్ బ్యాంక్ది 24 acres ఏదో ఉంది, దాన్ని సేల్ చేసి దాని నుంచి ఇన్ఫ్యూజ్ చేయాలా ఫండ్స్ అనుకుంటున్నారు. ఇంకోటి టాటాతో టైఅప్ చేసుకొని MOU టైఅప్ చేసుకొని అక్కడ ఒక అరేంజ్మెంట్ చేసుకొని డెవలప్ చేయాలా బిజినెస్ గ్రోత్కి అనేది అదొక ప్లానింగ్ ఉంది. ఇంకోటి ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ అనేది ఒకటి ఉంది అధ్యక్ష, అది కూడా సేల్ చేసి దాంట్లో నుంచి ఫండ్స్ వచ్చేదానికి. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అసలు ప్రైవేటైజేషన్ ప్లానే లేనప్పుడు ప్రైవేటైజేషన్ అయిపోతుంది, దాన్ని అడుగులు పడుతుంది అని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలా, సబ్జెక్ట్ తెలుసుకోవాలా, లేదు అని చెప్తున్నాం. ప్రైవేటైజేషన్ అనేది ఛాన్సెస్సే లేదు. మళ్ళీ అడిగాను మళ్ళీ అడిగిరు అధ్యక్ష, మీకు సప్లిమెంటరీ మళ్ళీ అడిగారు. విశాఖ ఉక్కు అధ్యక్ష, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఇదేదో మన రాష్ట్రం కాదు అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటిది విశాఖ ఉక్కు అధ్యక్ష. ఇది అప్పుడప్పుడు లాభాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, కానీ కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. 1998వ సంవత్సరంలో కూడా ఇదే విధంగా లాస్ వచ్చేటప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి 1200 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఆ రోజు కూడా ప్రైవేటైజేషన్ ఆపినటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని నేను ఘంటాబద్ధంగా చెప్పదలిచాను. అయితే మళ్ళీ తెలియాలి మీరు చెప్తారా? అయితే మళ్ళీ కూర్చోండి, ఇంటర్వ్యూ అవుతారు. మళ్ళీ ఇది విమర్శ కాదు. మళ్ళీ మొన్న 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష. ఈ ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించి దీన్ని ఆపవలసినటువంటి బాధ్యత తీసుకోవాలి. 300 రోజులైంది, కార్మికులందరూ కూడా అక్కడ దీక్షలు చేస్తున్నారు. ఆ రోజు 1300 రోజులు. ఆ రోజు మా లోకల్ నాయకుడు పల్లా శ్రీనివాస్ గారు ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ రోజు మేమందరం వెళ్ళాం, మా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. ఎట్టి పరిస్థితిలో దీనికి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించాలి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, మీరు ఏది చెయ్యమంటే చేస్తాము, ఒక డెలిగేషన్ మీరు ఢిల్లీ పట్టుకెళ్ళండి అని చెప్పి గొంతులు అరిచినట్టుగా మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేస్తే కనీసం ఆ రోజు స్పందించలేదు అధ్యక్ష. ఆ రోజు స్పందించలేదు. మేము చెప్పాము, ఎన్నికల్లో చెప్పాం.